hello and welcome to ET Exclusive. 10 రూపాయల వస్తువును పైన పాలిష్ చేసి 50 రూపాయలకు కొనమంటే ఎలా ఉంటుంది? ఇండస్ట్రీలోనూ అంతే. 30 కోట్ల మార్కెట్ ఉన్న హీరోపై 50 కోట్లు పెట్టమంటే ఏ నిర్మాతైనా ఎలా పెడతారు చెప్పండి? అందుకే క్రేజీ కాంబినేషన్స్ కి కూడా ధైర్యంగా నో చెప్పేస్తున్నారు నిర్మాతలు. ఈ మధ్య బడ్జెట్ కుదరక కొన్ని సినిమాలు అటకెక్కాయి. అవేంటో ఇవాల్టి ఎక్స్క్లూజివ్ లో చూద్దాం. బాహుబలి వచ్చిన తర్వాత బడ్జెట్ అనేది మ్యాటరే కాదు. కానీ అది అన్నిసార్లు కాదు. సినిమాలో మ్యాటర్ ఉన్నప్పుడే బడ్జెట్ ఎంతైనా వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా మీడియం రేంజ్ హీరోలతో చేసే మాస్ సినిమాలకి కూడా 100 కోట్లు పెట్టమంటే నిర్మాతలు నిర్దాక్షిణ్యంగా నో చెప్తున్నారు. అలా ఈ మధ్య చాలా సినిమాలు అనౌన్స్మెంట్ లోనే ఆగిపోయాయి. కథాబలమున్న సినిమాలకు ఓకే, కానీ రొటీన్ సినిమాలకి మాత్రం బడ్జెట్ లెక్కలు పక్కాగా వేసుకుంటున్నారు నిర్మాతలు. తేడా వస్తే సినిమాలే ఆపేస్తున్నారు. రవితేజ, గోపీచంద్ మలినేని సినిమా ఆగిపోవడానికి కారణం బడ్జెట్టే. హిట్ కాంబినేషన్ అయినా బడ్జెట్ పెరిగిపోతుందని ఈ చిత్రాన్ని ఆపేశారు మైత్రి మూవీ మేకర్స్. తాజాగా సాయి ధరమ్ తేజ్, గాంజా శంకర్ పరిస్థితి కూడా ఇదే అయ్యేలా కనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ సినిమాను అనౌన్స్ చేశారు సితారా ఎంటర్టైన్మెంట్స్. అయితే బడ్జెట్ ఇష్యూస్ ఈ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టినట్లు తెలుస్తోంది. అనుకున్న దానికంటే బడ్జెట్ చేతులు దాటిపోతూ ఉండడంతో గాంజా శంకర్ ఆతిలోనే అటకెక్కేసింది. దాంతో మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నారు సాయి ధరమ్ తేజ్. తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి నాని సినిమా కూడా బడ్జెట్ కారణంగానే ఆగిపోయింది. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించాలనుకున్నా ప్రీ ప్రొడక్షన్ లోనే ఖర్చు 100 కోట్లవుతుందని తేలడంతో పక్కన పెట్టేశారు. శివకార్తికేయన్ డాన్ సినిమాతో శిబి బ్లాక్ బస్టర్ ఇచ్చినా బడ్జెట్ భారీగా చెప్పడంతో ప్రాజెక్ట్ ఆపేశారు. మొత్తానికి మన నిర్మాతలు ఇన్నాళ్లకు మొహమాటాలు వదిలేయడం మంచి విషయమే. చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన కెరియర్లో మరో కలికితురాయి చేరింది. దేశ రెండో అత్యున్నత పురస్కారం మెగాస్టార్ చెంత చేరింది. మరి ఈ వేడుకను ఇండస్ట్రీ ఎలా సెలబ్రేట్ చేస్తోంది? పద్మభూషణ్ మాదిరే విభూషణ్ని కూడా పండగలా జరపబోతున్నారా? తెలుగులో చిరు కంటే ముందు పద్మ విభూషణుడు ఎవరు? మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పుస్తకాన్ని రచించుకున్న నటుడిన. ఎందరో మహామహులు ఇండస్ట్రీని ఏలేస్తున్న సమయంలో ఎలాంటి అండ లేకుండా వచ్చి కోట్లాది మందికి తనే అండగా నిలిచిన శిఖరం చిరంజీవి. ఎన్నో అవార్డులందుకున్న ఆయనకు తాజాగా పద్మ విభూషణ్ కూడా తోడైంది. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. భారతదేశపు రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చిరంజీవికి ప్రకటించడంతో ఆయన అభిమానులే కాదు, యావత్ తెలుగు ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల కిందే ఈ న్యూస్ బయటకొచ్చినా అఫీషియల్ గా ఇప్పుడు అనౌన్స్ చేశారు. చిరంజీవితో పాటు వైజయంతిమాల, వెంకయ్య నాయుడు, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ ఇచ్చారు. చిరంజీవి కంటే ముందు తెలుగిండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావుకి మాత్రమే ఈ గౌరవం దక్కింది. 2011లో ఏఎన్నార్కి పద్మ విభూషణ్ ఇచ్చారు. సౌత్ ఇండస్ట్రీలో 2016లో రజనీకాంత్ మాత్రమే ఈ బిరుదు అందుకున్నారు. ఇక 2006లోనే పద్మభూషణ్ అందుకున్నారు చిరంజీవి. ఇప్పుడు విభూషణ్ కూడా తోడైంది. కేవలం నటనలో మాత్రమే చిరంజీవికి అవార్డు రాలేదు. దాన్ని మించి సమాజానికి ఉపయోగపడే రక్తదానం, నేత్రదానం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలానే కరోనా సమయంలోనూ కోట్లాది రూపాయలతో ఎందరో ప్రాణాలు కాపాడారు. 2006లో పద్మభూషణ్ వచ్చినప్పుడు అమితాబ్ సహా అందరూ వచ్చి ఘన సన్మానం నిర్వహించారు. ఇప్పుడు అలానే సెలబ్రేట్ చేస్తారేమో చూడాలి. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి? పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నారు? అదేంటి త్రివిక్రమ్తో ఉండబోతోందని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా అనుకోవచ్చు. ఇది సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ రాత్రికి రాత్రే కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఈ మారిన కాంబినేషన్స్ లో అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు? బన్నీ న్యూ ప్రాజెక్ట్ పై స్పెషల్ స్టోరీ.
పుష్ప 2 రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు లేదు. అనుకున్నట్టుగానే ఆగస్టు 15 నుంచి పుష్పగాడి రోల్ ఇండియాలో ఉంటుందని మరోసారి చెప్పారు దర్శక నిర్మాతలు. దాంతో బన్నీ తర్వాతి సినిమాపై చర్చ మొదలైంది. ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసినా అది ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది. దాంతో బోయపాటి శ్రీను సడన్ గా రేస్ లో ముందుకొచ్చారు. 2016లో బన్నీ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు బ్లాక్ బస్టర్ అయింది. సీనియర్ హీరోలు కాకుండా ఈ జనరేషన్ హీరోలలో బోయపాటి హిట్ కొట్టిన హీరో అల్లు అర్జున్ మాత్రమే. ఈ కాంబోనే మరోసారి రిపీట్ కానుంది. గీత ఆర్ట్స్ లోనే బోయపాటి తర్వాతి సినిమా ఉండబోతుందని అధికారికంగా కన్ఫర్మేషన్ వచ్చింది. స్కంద ఫ్లాప్ అయినా ఈయనపై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు అల్లు అరవింద్. అయితే బోయపాటి తర్వాతి సినిమా బన్నీతోనే అయినా అల్లు అర్జున్ తర్వాతి సినిమా మాత్రం అట్లీతో ఉండే ఛాన్స్ ఉంది. ఆ ప్రాజెక్ట్ అయ్యాక బోయపాటి సినిమాపై ఫోకస్ చేయనున్నారు ఈయన. అప్పటి వరకు స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు ఈ మాస్ డైరెక్టర్. మొత్తానికి అట్లీ బోయపాటి సినిమాలతో మరో 3 ఏళ్లు బిజీ అయిపోయారు బన్నీ. ఒక్క అప్డేట్ చెప్పండయ్యా, సింగిల్ అప్డేట్ ఇవ్వండయ్యా అంటూ గేమ్ చేంజర్ మేకర్స్ ను రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా అడుగుతున్నారు. కానీ వాళ్ళ నుంచి మాత్రం నో రియాక్షన్. అది చూసి ఫ్యాన్స్ కి కూడా విసుగొచ్చేసింది. అయితే ఎడారిలో ఎండమావిలా ఓ గుడ్ న్యూస్ వచ్చేలా ఉంది ఇప్పుడు. మరి ఏంటది, ఎప్పుడు రానుంది? రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులతో సినిమాలకు కమిట్ అయినప్పుడు తెలియకుండానే హీరోలకు భారీ గ్యాప్ తప్పదు. వాళ్ళెలాగో త్వరగా సినిమాలు పూర్తి చేయరు. బోనస్ కింద రామ్ చరణ్ అయితే రాజమౌళి తర్వాత శంకర్తో సినిమాకి కమిట్ అయ్యారు. RRR వచ్చి 2 ఏళ్లవుతున్నా గేమ్ చేంజర్ ఇంకా రాలేదు. ఇండియన్ 2 కారణంగా గేమ్ చేంజర్ ఆలస్యం అవుతూనే ఉంది. ముందు కమల్ హాసన్ ప్రాజెక్టు పూర్తి చేశాకే చరణ్ సినిమాపై ఫోకస్ చేస్తున్నారు శంకర్. ఇండియన్ 2 పూర్తయినా దానికి పార్ట్ 3 కూడా ఉండటంతో ఆ ప్రభావం కూడా చరణ్ సినిమాపైనే పడనుంది. అందుకే అనుకున్న దానికంటే మరింత ఆలస్యం అవుతుంది గేమ్ చేంజర్. సినిమా సంగతి పక్కన పెట్టండి, దాన్నెప్పుడు విడుదల చేసినా పర్లేదు, కానీ కనీసం అప్డేట్స్ అయినా ఇవ్వండి అనేది ఫ్యాన్స్ డిమాండ్. ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు మేకర్స్. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్ టీజర్ విడుదల చేయనున్నారు. దీన్ని భారీ స్థాయిలో విడుదల చేయాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ మాత్రమే కాదు, బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా అదే రోజు రానుంది. అన్నీ కుదిరితే ఏప్రిల్ నుండే RC16 సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు చరణ్. ఈలోపు గేమ్ చేంజర్ పూర్తి చేయాలి అనేది చరణ్ ప్లాన్. మార్చి 27న ఇటు గేమ్ చేంజర్ టీజర్తో పాటు బుచ్చిబాబు సినిమా టైటిల్ రివీల్ చేస్తారని తెలుస్తోంది. టిల్లుగాడి కోసం అనుపమ పరమేశ్వరన్ అందాలన్నీ ఆరబోసిందా? చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఒక్కో పోస్టర్ విడుదలయ్యే కొద్దీ టిల్లు కంటే కాన్సంట్రేషన్ అంతా ఇప్పుడు అనుపమ వైపే వెళ్తోంది. కెరియర్లో ఎన్నడూ లేని విధంగా టిల్లు స్క్వేర్లో రెచ్చిపోయారు ఈ బ్యూటీ. మరి అనుపమ అందాలు డీజే టిల్లు సీక్వెల్ కు ఎంతవరకు హెల్ప్ కానున్నాయి? ఇంకా చాలా ఉన్నాయి, దాచాం లోపల. అదేదో సినిమా ఫంక్షన్లో బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ సినిమాలో బాగా ఫేమస్ అయింది. టిల్లు స్క్వేర్ ప్రమోషన్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది ఇప్పుడు. మరీ ముఖ్యంగా ఒక్కో పోస్టర్లో అనుపమలోని ఒక్కో గ్లామర్ యాంగిల్ చూపిస్తున్నారు. మెల్లగా ఇండస్ట్రీ పద్ధతుల్ని అనుపమ బానే అర్థం చేసుకున్నారు. అందుకే ఈ మధ్య కాస్త అందాల ఆరబోతలో హద్దులు మీరుతున్నారు. రౌడీ బాయ్స్ నుంచి అనుపమ 2.0 కనిపిస్తున్నారు. అందులో ఆశిష్ రెడ్డితో లిప్ లాక్స్ తో పాటుగా ఇంటిమేట్ సీన్స్ కూడా ఇంటెన్స్ తో చేశారు అనుపమ. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతూ ఉన్నారు. తాజాగా టిల్లు స్క్వేర్తో అమ్మడి స్వరూపమే మారిపోయింది. న్యూ ఇయర్ పోస్టర్తోనే మతులుపోయాయనుకుంటే రిలీజ్ డేట్ పోస్టర్లో మరింత రెచ్చిపోయారు ఈ బ్యూటీ. సిద్ధు జొన్నలగడ్డతో జోడీ అన్నప్పుడే ఖచ్చితంగా అనుపమ నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోతారని ఊహించారు. కానీ మరీ ఇంతగా ఊపేస్తుందని మాత్రం ఊహించలేదు. కేవలం అనుపమ అందాలతోనే టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయం. ఇక సిద్ధు ఎలాగూ ఉండనే ఉన్నారు. మార్చి 29న విడుదల కాబోతుంది టిల్లు స్క్వేర్. మరి చూడాలిక అనుపమ కెరీర్ ఈ సినిమా తరువాత ఎలాంటి మలుపులు తిరగబోతుందో. వార్ 2 ఇంకా మొదలై కాలేదు. అప్పుడే ఆ సినిమాకు ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఓవైపు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారంటూ అభిమానులు సంతోషిస్తున్న వేళ వార్ 2 సినిమాకు అసలైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అది తలుచుకుంటేనే ఫ్యాన్స్ కు నిద్ర పట్టట్లేదు. మరి వార్ 2 ముందున్న ఆ సవాళ్లేంటి? వాటిని తారక్ ఎలా ఎదుర్కోబోతున్నారు? జూనియర్ ఎన్టీఆర్ కెరీర్కి ఇప్పుడు ఈ పాట అతికినట్టుగా సరిపోతుంది. డోంట్ స్టాప్ అంటూ లక్ష్యం వైపు దూసుకుపోతున్నారు తారక్. వరుస విజయాలతో ఈయన మార్కెట్ భారీగానే పెరిగింది. కాకపోతే మునుపటిలా జోరు చూపించట్లేదు. గత 6 ఏళ్లలో ఎన్టీఆర్ నుంచొచ్చిన సినిమాలు అరవింద సమేత RRR మాత్రమే. ఇప్పుడు దేవరతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్.
దేవర షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే అనిరుద్ధ్ సంగీతం ఆలస్యం కావడం, ఏపీలో ఎన్నికలు ఇలా రకరకాల కారణాలతో ఏప్రిల్ 5న దేవర రావట్లేదు. 2024లోనే ఈ సినిమా రావడం మాత్రం ఖాయం, కానీ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. ఇదిలా ఉంటే దీని తరువాత వార్ 2కి కమిట్ అయ్యారు తారక్. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ కథలకు కాసుల వర్షం కురిసేది, కానీ ఈ మధ్య దానిపై ఆడియన్స్ కి ఆసక్తి తగ్గుతోంది. గతేడాది పఠాన్ 1000 కోట్లు వసూలు చేస్తే ఇండో పాక్ నేపథ్యంలోనే వచ్చిన టైగర్ 3కి 300 కోట్లు కూడా రాలేదు. తాజాగా ఫైటర్ ఓపెనింగ్స్ ఏమంత గొప్పగా లేవు. ఈ నేపథ్యంలో వార్ 2 ఇంకో పాక్ నేపథ్యమైతే అయాన్ ముఖర్జీ ముందే కాదు, తారక్, హృతిక్ ముందు కూడా పెద్ద సవాల్ ఉన్నట్టే. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.